హలో గైస్, వెల్కమ్ టు ఎంవైకే క్రియేటివ్స్. ఈ వీడియోలో బ్లూటూత్ సెల్ఫీ స్టాండ్ అన్బాక్సింగ్ చూద్దాం. నేనైతే ఈ సెల్ఫీ స్టాండ్ని మీషోలో అయితే నేను ఆర్డర్ చేశాను. నాకు ఈ ప్రోడక్ట్ వచ్చి 200 రూపీస్ పడింది, సిఓడి కాబట్టి. చూద్దాం ఈ 200 రూపీస్కి ఇది వర్తా కాదా అనేసి, క్వాలిటీ ఎలా ఉంది, ఏం కథ, ఈ బ్లూటూత్ ఎట్లా వర్క్ అవుతుంది అనేసి చెక్ చేద్దాం. ఇంకా బిల్ క్వాలిటీ విషయానికి వస్తే పర్లేదండి, బాగానే ఉంది. మనం పెట్టిన మనీకి అంటే వర్త్ అనమాట. 200 రూపీస్కి అయితే చాలా వరకు వర్తే. చూస్తే ప్లాస్టిక్ క్వాలిటీ కానీ మొత్తం బాగానే ఉంది. సెల్ఫీ స్టాండ్ యొక్క లెంత్ అనేది ఒకసారి చూద్దాం ఎంత వరకు వస్తుంది అనేసి. పర్లేదు, బిల్డ్ క్వాలిటీ అయితే మంచిగానే ఉంది. ఇది దగ్గర దగ్గర 1 మీటర్ వరకు అయితే వస్తుంది సెల్ఫీ స్టాండ్. అలాగే నెక్స్ట్ ఇది బ్లూటూత్ అనేది ఎలా ఆన్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఏం లేదు, జస్ట్ ఒక బ్లూటూత్కి మిడిల్లో ఒక కెమెరా టైప్ ఒకటి వస్తుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఒక బ్లూటూత్ అనేది ఇది ఆన్ అయిపోతుంది. చూసుకోవచ్చు ఒక ఇండికేషన్ అనేది మన ఫోన్కి. ఇప్పుడు నెక్స్ట్ ఎలా కనెక్ట్ చేయాలనేసి చూద్దాం. జస్ట్ మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి బ్లూటూత్ మీద లాంగ్ ప్రెస్ చేసి బ్లూటూత్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ జస్ట్ ఈ సెల్ఫీ అనేది చూపిస్తుంది మనకి మన మొబైల్లో. రీఫ్రెష్ చేస్తున్నాను, ఎక్కడ ఉంది? ఓకే, సెల్ఫీ చూడండి, ఇక్కడ సెల్ఫీ అనేది ఉంది. దాని మీద ఒకసారి ప్రెస్ చేసి ఏంటి, ఓకే, ఈ పేరు అని కొడితే అయిపోతుంది, పేరు అయిపోతుంది. మన డివైస్కి అది సెల్ఫీ స్టాండ్కి ఇది కనెక్ట్ అయిపోతుంది. చూసుకోవచ్చు, ఇప్పుడు మన మొబైల్కి మనం అది కనెక్ట్ చేసాం కదా. చూడండి, నా బ్లూటూత్ని జస్ట్ బటన్ జస్ట్ నేను ప్రెస్ చేస్తే చాలు బ్యాక్ కెమెరా అనేది ఇప్పుడు ఎలా ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుందని చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకోసారి చూపిస్తాను. ఓకే, పర్లేదు, ఇట్స్ వర్కింగ్, బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు సెల్ఫీ అనేది ఒకసారి ట్రై చేద్దాం. పర్లేదండి, బాగానే వర్క్ అవుతుంది. నేనైతే దీని యొక్క బిల్ క్వాలిటీకి నేనైతే అవుట్ ఆఫ్ 5 3.25 రేటింగ్ అయితే ఇస్తాను. అలాగే 200 రూపీస్కి ఇది వర్తా కాదా అనేసి మీరు కామెంట్లో మెన్షన్ చేయండి.